మిత్రులందరికీ జై సేవ జై జోహర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో ఆదివాసీ నిరుద్యోగులకు ఘోరమైన అన్యాయం, నష్టం 1-2 కాదు, ఏజెన్సీ ప్రాంతాల్లో 600కి పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, ఆదివాసీ సంఘాలు వినతి పత్రాలు అందజేసిన, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేసిన, షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో బంధువులకు పిలుపునిచ్చిన ఆదివాసీ నిరుద్యోగుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మౌనం వహించడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాప్రతినిధులు స్థానిక ఆదివాసీ నిరుద్యోగ యువత భవిష్యత్తును అంధకారంలో నెట్టేసేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో గత నోటిఫికేషన్ లో ఆదివాసీ హక్కులను కాపాడుతూ వారికి ఉపాధి భరోసానిచ్చిన జీవో నంబర్ 109 నిబంధనలు బేఖతారు చేస్తూ 75% ప్రత్యేక రిజర్వేషన్లు పక్కన పెట్టడం ఈ ప్రభుత్వ పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి, ఆదివాసుల పట్ల ఉన్న చిత్తశుద్ధి లేమికి నిదర్శనంగా నిలుస్తుంది. కోర్టు ఉత్తర్వుల సాగుతోనో, సాంకేతిక కారణాల వంకతోనో ఏజెన్సీ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను దూరం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆదివాసీ స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు నోరు మెదపకపోవడం అనేది చాలా బాధాకరం. ఎలక్షన్ల టైంలో మన హక్కులను కాపాడతామని చెప్పుకునే ఆదివాసీ స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? తమ కళ్ళ ముందే వందలాది మంది ఆదివాసీ నిరుద్యోగుల హక్కులను, అవకాశాలను హరిస్తుంటే అధికార పదవుల కోసం మౌనం వహించడం వారి బాధ్యతారాహిత్యాన్ని, నైతిక వైఫల్యాన్ని బట్టబయలు చేస్తుంది. ఆదివాసీ ప్రాంతాల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే ఈ నాయకులు హక్కుల రక్షణ కోసం గలం విప్పకుండా ఎవరి ప్రయోజనాల కోసం దాగుడు మూతలాడుతున్నారు? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ వివాదాస్పద నోటిఫికేషన్ ను తక్షణమే సవరించాలి. లేని పక్షంలో మౌనంగా ఉన్న ప్రజాప్రతినిధులకు మరియు ప్రభుత్వానికి ఆదివాసీ సమాజం తగిన బుద్ధి చెప్పడం ఖాయం. ఖబర్దారాన్ని తెలియజేస్తున్నాం.